తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఉద్యోగ నియామకాల వేగాన్ని పెంచినటువంటి ప్రభుత్వం ఇప్పుడు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి వేలాది పోస్టులను భర్తీ చేసేందుకు కూడా చర్యలు ముమ్మరం చేసింది. ముఖ్యంగా అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచినటువంటి నిర్ణయం వల్ల వేలాది మంది అభ్యర్థులకు మరోసారి ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ చేసే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ త్వరలో అయితే కీలక సమావేశం నిర్వహించనుంది. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అందినటువంటి ఖాళీ వివరాలను అయితే సమీక్షించి కొత్త నోటిఫికేషన్ల విడుదలపైన నిర్ణయం తీసుకోనుంది. మరి కమిషన్కు అందినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి దీంతో త్వరలో భారీ స్థాయిలో నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యాశాఖలోనే అత్యధికంగా ఖాళీలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 1000కి పైగా లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉండగా పాలిటెక్నిక్ కళాశాలల్లో 300కు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. అదేవిధంగా జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు, పాఠశాలల విద్యాశాఖ, దేవాదాయ శాఖ, అటవీ శాఖ, సర్వే, సెటిల్మెంట్ విభాగాల్లో కూడా వందల సంఖ్యలో ఖాళీలు గుర్తించారు. మరి ఇక జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు పోస్టులు కూడా త్వరలో భర్తీ కానున్నాయి. మరి తెలంగాణ ఆర్టీసీ పరిధిలో ఖాళీల భర్తీకి సంబంధించినటువంటి వివరాలను కూడా ఇప్పటికే టీజీపీఎస్సీకి అయితే అధికారికంగా లేఖ రాసినట్లుగా కూడా సమాచారం తెలుస్తుంది. అలాగే పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖల్లోనూ పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఉద్యోగార్థులకు ఇబ్బందులు కలగకుండా టీజీపీఎస్సీ ఈసారి కొత్త వ్యూహంతో ముందుకు వెళుతోంది. ఒకే రోజు లేదా ఒకే సమయంలో 2 పరీక్షలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ వంటి జాతీయ స్థాయి పరీక్షల తేదీలను కూడా పరిగణలోకి తీసుకొని మరి షెడ్యూల్ రూపొందించనున్నట్లు తెలుస్తూ ఉంది. మరి దీంతో అభ్యర్థులు ఎటువంటి ఒత్తిడి లేకుండా అన్ని పరీక్షలకు హాజరయ్యే వీలుంటుంది. అలాగే అన్ని నోటిఫికేషన్లను కూడా ఒకేసారి విడుదల చేయకుండా ప్రతి 2 వారాలకు ఒక నోటిఫికేషన్ చొప్పున విడుదల చేసే విధానాన్ని కూడా కమిషన్ అమలు చేయనున్నట్లు తెలుస్తూ ఉంది. మరి ఈ నిర్ణయం వల్ల అభ్యర్థులు 1 కంటే ఎక్కువ ఉద్యోగాలకు సౌకర్యవంతంగా దరఖాస్తులు చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. మరి పరీక్షల ప్రిపరేషన్కు కూడా సమయం దొరుకుతుందని చెప్పేసి ఉద్యోగార్థులు భావిస్తూ ఉన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక అనుమతులు మంజూరు చేసిన పోస్టుల భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా యువతలో నిరుద్యోగ సమస్యను తగ్గించడం, ప్రభుత్వ శాఖల్లో సిబ్బంది కొరతను నివారించడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. మరి కొత్త నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు తమ యొక్క 1 టైం రిజిస్ట్రేషన్ వివరాలను తప్పనిసరిగా అయితే అప్డేట్ చేసుకోవాలని టీజీపీఎస్సీ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపుగా 30 లక్షల మందికి ఓటీఆర్ నమోదై ఉన్నప్పటికీ కూడా కేవలం 12 లక్షల మంది మాత్రమే రెగ్యులర్గా అయితే దరఖాస్తులు చేస్తున్నట్లు కమిషన్ గుర్తించింది. మరి మిగిలిన అభ్యర్థులు తమ యొక్క విద్యార్హతలు, కేటగిరీలు, వ్యక్తిగత వివరాలు సమీకరించుకోవాలని చెప్పేసి కూడా సూచించారు. మరి ఇంకా కొన్ని కీలక శాఖల నుంచి కూడా ఖాళీల వివరాలు రావాల్సి ఉన్నందున మొత్తం పోస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. మరి దీంతో తెలంగాణలో త్వరలో అయితే భారీ ఉద్యోగాల జాతర మొదలు కానుందనే చర్చ నిరుద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.